హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ప్లమ్ కేక్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ప్రజెంట్గా క్రిస్మస్ అయితే అయ్యింది, అలాగే న్యూ ఇయర్ అయితే రాబోతా ఉంది. అందుకని ఈ కేక్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. కేక్ చూడండి ఎంత బాగా ఫ్లఫీగా ఉండదో. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి ఒక పీస్ని అయితే. చూడండి ఎంత స్పంజీగా వచ్చిందో కేక్ అయితే. ఇంట్లోనే ఈజీగా ప్లమ్ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంట్లో ఏదైనా సింపుల్గా పార్టీస్ ఉన్నా, బర్త్డేస్ ఉన్నా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ ప్లమ్ కేక్ని అయితే. చూడండి ఎంత స్పంజీగా ఉండదు చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి 2 ఆరెంజెస్ తీసుకొని రసం తీసుకోవాలండి. ఇలా హాఫ్గా కోసుకొని జ్యూస్ని తీసుకోవాలండి. స్ట్రైనర్ తీసుకొని జ్యూస్ని తీసుకోవాలండి. ఇలా ఫ్రెష్గా అయినా తీసుకోవచ్చు, లేకుంటే రెడీమేడ్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. చూడండి 2 ఆరెంజెస్ తీసుకొని ఇలా అంతా జ్యూస్ని తీసుకోవాలండి. దీనికి మెజర్మెంట్లో చూడాలంటే 1 కప్పు తీసుకోవాలండి. ఆరెంజ్ జ్యూస్ కొంచెం తక్కువ ఉన్నిందండి, ఇంకొకటి తీసుకున్నాను. 1 కప్పు అయితే తీసుకోవాలండి ఆరెంజ్ జ్యూస్. ఆ తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ కిస్మిస్ తీసుకున్నానండి. అలాగే కట్ చేసుకున్న జీడిపప్పు 2 టేబుల్ స్పూన్ అండి. ఆ తర్వాత కట్ చేసుకున్న బాదం 2 టేబుల్ స్పూన్. అలాగే కట్ చేసుకున్న చెర్రీస్ 2 టేబుల్ స్పూన్స్. కిస్మిస్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. వాటర్ మెలోన్ సీడ్స్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలండి, నానబెట్టుకోవాలి. మినిమం 2 అవర్స్ అన్నా నానబెట్టాలండి. ఇలాగా లేకుంటే ఒక నైట్ అంతా నానబెట్టి రేపు చేసుకోవచ్చండి ఈ కేక్ అయితే. మూత పెట్టి సైడ్లోకి పెట్టుకోవాలండి 2 అవర్స్. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు షుగర్ని తీసుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టి క్యారమెల్ రెడీ చేసుకోవాలండి. చూడండి షుగర్ అయితే మెల్ట్ అవుతా ఉంది. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టి క్యారమెల్ రెడీ చేసుకోవాలండి. షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలండి, లేకుంటే మాడిపోతుంది. కేక్ అంతా చేదు వచ్చేస్తుంది. చూడండి క్యారమెల్ అయితే గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఆ తర్వాత 1/2 కప్పు వాటర్ తీసుకోవాలండి. తీసుకొని కొంచెం కొంచెం ఇందులో యాడ్ చేసుకొని సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలండి. సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి సిరప్ని అయితే. ఇలా కలుపుకుంటూ చేసుకోవాలండి. ఇలా కలుపుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ సిరప్ని ఒక బౌల్లోకి వేసుకోవాలండి.
ఈ క్యారమెల్ని చల్లారబెట్టుకోవాలండి, కంప్లీట్గా చల్లారిపోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 3 ఇలాచీలను వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక 2 లవంగాలు వేసుకోవాలండి. ఆ తర్వాత కొన్ని మిరియాలు వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి గ్రైండ్ చేసుకునేదానికి బాగుంటుంది. 2 స్పూన్స్ యాడ్ చేసినానండి. ఆ తర్వాత దాల్చిన చెక్క పౌడర్ అండి కొంచెం యాడ్ చేసుకోవాలి. ప్లమ్ కేక్ అంటే ఈ స్పైసెస్ కంపల్సరీగా ఉండాల్సిందేనండి. బేకరీ వాళ్ళు కూడా ఇలానే యూస్ చేస్తారు. ఈ స్పైసెస్ అన్నీ గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 3/4 కప్ నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉన్నానండి. నెయ్యి కాకుండా బటర్ని యాడ్ చేసుకోవచ్చు, అలాగే రిఫైండ్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ని 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి. ఇందులో ఎక్కువ కూల్గా ఉండకూడదు, ఎక్కువ హాట్గా ఉండకూడదండి పాలైతే. ఇప్పుడు ఇదంతా బాగా గ్రైండ్ చేసుకోవాలండి. కేక్ బేక్ చేసుకునేదానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలండి. ఇలా మూత పెట్టి ప్రీహీట్ చేసుకోవాలండి. ఈ హోల్లో వచ్చేసి ఒక లవంగం పెట్టేసినానండి గాలిపోకుండా. కేక్ ప్రిపేర్ చేసుకునేదానికి కేక్ టిన్ అయినా తీసుకోవాలి, లేకుంటే ఇలాంటి ఒక గిన్నె అయినా తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని గ్రీజ్ చేసుకోవాలండి. ఇలా బాగా అప్లై చేసుకోవాలి ఆయిల్ని. ఆ తర్వాత ఇందులో బటర్ పేపర్ అయినా వేసి పెట్టుకోవచ్చండి, లేకుంటే మైదాతో అయినా గ్రీస్ చేసి పెట్టుకోవచ్చు. చూడండి ఇలా మైదా వేసుకోవాలండి, బాగా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా ప్యాన్ ఎంత బాగా పట్టించాలండి మైదాని అయితే. మైదాని ఇలా కోట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఈ క్యారమెల్ తీసుకొని అప్పుడే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసుకోవాలండి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి అంతా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులో 1 కప్పు గోధుమ పిండిని తీసుకొని జల్లించుకొని వేసుకోవాలండి. హెల్తీ వేలో చేస్తూ ఉన్నాను కాబట్టి గోధుమ పిండిని యాడ్ చేస్తూ ఉన్నాను. మైదాతో అయినా చేసుకోవచ్చండి. అంతా ఇలా జల్లించుకొని తీసుకోవాలి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. మిల్క్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి కేక్ అనేది. ఈ మిల్క్ పౌడర్ని కూడా స్ట్రెయిన్ చేసి వేసుకోవాలండి, ఉండలు ఏమీ లేకుండా. చూడండి అంతా ఇలా బాగా స్ట్రెయిన్ చేసి తీసుకోవాలండి. ఆ తర్వాత ఈ పిండిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 అవర్స్ నానబెట్టి పెట్టుకున్న ఈ ఆరెంజ్ సిరప్లో డ్రై ఫ్రూట్స్ వేసి పెట్టుకున్నాం కదండి, అవి యాడ్ చేసుకోవాలి. చూడండి ఇవి వేసుకున్న తర్వాత ఒకే డైరెక్షన్లో అంతా మిక్స్ చేసుకోవాలండి బ్యాటర్ అంతా. ఇలా మిక్స్ చేసుకోవాలండి.
చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి, ఎక్కువ లూజ్గా ఉండకూడదండి ఈ ప్లమ్ కేక్కి మాత్రము. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత 1 పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత 1 స్పూన్ నిమ్మరసంని యాడ్ చేసుకోవాలండి. వెనిగర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫాస్ట్గా కేక్ టిన్లో యాడ్ చేసుకోవాలండి, అట్లే పెట్టకూడదు. అంతా ఇలా ఒకసారి వేసుకున్నాక ట్యాప్ చేసుకోవాలండి, బబుల్స్ ఏమీ లేకుండా. ఆ తర్వాత పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కేక్ ప్యాన్ని ప్రీహీట్ చేసుకున్న ఈ ప్యాన్లో పెట్టుకోవాలండి. ప్రీహీట్ అయ్యింది చూడండి, మెల్లిగా పెట్టుకోవాలండి, హీట్గా ఉంది. చూడండి ఇలా పెట్టుకొని మీడియం హీట్లో 40 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. 40 మినిట్స్ తర్వాత చూసుకుందామండి కేక్ అయితే బేక్ అయిందో లేదో. చూడండి పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్లమ్ కేక్ అయితే రెడీ చేసుకోవచ్చండి. కేక్ అయితే కంప్లీట్గా చల్లారిపోయిందండి. ఇప్పుడు డిమోల్ చేసుకుందాం. సైడ్స్ని కొంచెం లూజ్ చేసుకొని ఇలా కొంచెం ట్యాప్ చేసుకోవాలండి. కేక్ అయితే డిమాల్ట్ చేసుకున్నాం చూడండి. అంతేనండి, ఎమ్మీగా కేక్ అయితే రెడీ అయిపోయింది, ప్లమ్ కేక్. ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అంతేనండి, రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది.